మనం ప్రతిరోజు వాడే టీవీ, బైక్ మరియు మొబైల్ ఫోన్ ఎలాగో క్రూడ్ ఆయిల్ కూడా మన జీవితంలో ఒక నిత్యావసర వస్తువులాగా మారిపోయింది. ఒకప్పుడు ఆయిల్ 2 విధాలుగా వాడేవాళ్ళు. ఒకటిది హార్డ్ ఆయిల్, దీని కారణంగా ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యాయి. ఇంకొకటి సాఫ్ట్ ఆయిల్, ఇవి దీపాల్లో వాడేవాళ్ళు. మరియు ఇలాగా ఆయిల్ అనేది యూసేజ్ అయితే జరిగింది. మరియు కొంతకాలం పాటుగా సుమారు 100 సంవత్సరాల దాకా బొగ్గు మీదే స్టీమ్ ఇంజిన్స్ అనేవి రన్ అయినాయి. కాబట్టి ట్రైన్స్ మొత్తం ఆ స్టీమ్ ఇంజిన్ మీదే రన్ అయ్యాయి. కాబట్టి ఎక్కడ కూడా ఆయిల్ అనేది యూజ్ చేయలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత పెట్రోల్ ద్వారంగా కూడా వెహికల్స్ అనేవి ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తే అనే విషయం అనేది తెలుసుకొని ఆయిల్స్ తయారు చేశారు. ఒకటో ప్రపంచ యుద్ధం అప్పుడు గుర్రాల మీద, దాని తర్వాత మిలిటరీ ట్యాంకర్స్తో యుద్ధాలు అనేవి జరుగుతూ వచ్చినాయి. మరియు ఈ క్రూడ్ ఆయిల్ కోసం ఎన్నో దేశాలు మరియు రాజ్యాలు కొట్టుకోవటం అయితే జరిగింది. మరియు ఈ క్రూడ్ ఆయిల్ కోసం బ్లాక్ గోల్డ్ అని కూడా పిలుస్తారు. మరియు ఎన్నో యుద్ధాలు అనేవి జరిగినాయి. ఒక చోట ఎక్కడైతే ఇసుక మాత్రమే ఉండే ప్లేస్లో లార్జెస్ట్ స్కై స్క్రాపర్స్ కూడా నియమించడం అయితే జరిగింది. ఇవి ఆ దేశం ఒక ఎకానమీని మార్చేసింది. మరియు దాని వెనుకున్న కారణం ఏంటంటే ఆ దేశంలో క్రూడ్ ఆయిల్ నిల్వలు అనేవి ఎక్కువగా ఉండటం కారణంగా క్రూడ్ ఆయిల్ అనేది మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. మరియు క్రూడ్ ఆయిల్ ద్వారంగా రిఫైన్ చేసి ఆయిల్ తీసిన దాని తర్వాత వేస్ట్ ఆయిల్ ద్వారంగా కొన్ని ఐటమ్స్ అయితే తయారు చేయబడతాయి. అందుట్లో టూత్ పేస్ట్ మరియు పర్ఫ్యూమ్స్, లిప్స్టిక్, టైర్స్, ప్లాస్టిక్, కాంటాక్ట్ లెన్స్, కెమెరా మరియు సిస్టమ్స్, డిటర్జెంట్, సోఫా, ఎంఆర్ఐ స్కాన్, ప్లాస్టిక్స్ ఇలాంటి వాటిల్లోకి క్రూడ్ ఆయిల్ని యూజ్ చేయటం అయితే జరుగుతుంది. చివరాఖరిగా మిగిలిపోయినాయి. మరియు క్రూడ్ ఆయిల్ ద్వారంగా 6000 ప్రొడక్ట్స్ అనేవి తయారు చేయబడుతుంది. ప్రస్తుతం వాడే ఈవీ వెహికల్స్లో కూడా క్రూడ్ ఆయిల్ అనేది యూజ్ చేస్తారు. కార్ ఒక ఆయిల్ సిస్టమేటిక్లో ఈ క్రూడ్ ఆయిల్ అనేది వాడటం అయితే జరుగుతుంది. ఒకసారి ఆలోచించండి, క్రూడ్ ఆయిల్ ద్వారంగా ఎన్ని రకాల వస్తువులు అనేవి తయారవుతున్నాయి అని. ప్రతిదానికి అంతం ఉన్నట్లే ఏదో ఒక రోజు క్రూడ్ ఆయిల్ అనేది ఎండ్ అయిపోతుంది. మరియు అప్పుడు క్రూడ్ ఆయిల్ ద్వారంగా మనం వాడే ఈ ప్రొడక్ట్స్ అనేవి తయారు చేసుకోవటం చాలా కష్టం. ఒకప్పుడు క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కువ శాతం వాడేవాళ్ళు కాదు. మరియు క్రూడ్ ఆయిల్ మీద ప్రజెంట్ ఇండస్ట్రీస్ అనేవి చాలా ఎక్కువగా బతుకుతున్నాయి. కాబట్టి ఒకవేళ క్రూడ్ ఆయిల్ అయిపోతే ఈ ఇండస్ట్రీస్ అనేవి ఇక మూసేయాల్సి ఉంటుంది. ఒకప్పుడు క్రూడ్ ఆయిల్ అనేది చాలా తక్కువ లోతులోనే దొరికేది. మరియు క్రూడ్ ఆయిల్ని అప్పుల్లో ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు కాదు. క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా కొన్ని విధాలుగా వాడేవాళ్ళు. అందుట్లో ఒకటి బంగారం చేయటానికి, షిప్ కనుక ఏమన్నా హోల్స్ పడితే పోర్చడానికి, మమ్మీస్ వాడటానికి, ఇలాంటి ప్రొడక్ట్స్ తయారు చేయడానికి క్రూడ్ ఆయిల్ అనేది ఎక్కువగా వాడేవాళ్ళు. ఇంకా 18th సెంచరీకి వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ వినియోగం అనేది చాలా తక్కువగా ఉండేది. ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది అసలు వాడేవాళ్ళే కాదు. మరియు వాడపోవటం కారణంగా డిమాండ్ అనేది లోలో ఉండటం వల్ల క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ వచ్చేసి కేవలం 100 రూపాయల కంటే తక్కువ. ఒక బ్యారెల్ వచ్చేసి 150 లీటర్స్ అనేది కన్జ్యూమ్ చేసి ఉంటుంది. మరియు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎప్పుడైతే 19th సెంచరీలోకి వచ్చినాయో అప్పుడు అక్కడ ఎక్కువగా ఆయిల్ రిజర్వ్స్ అనేవి బయటపడ్డాయి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్లో ఉండే సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్ మరియు మిగిలిన దేశాల కారణంగా ఈ పెట్రోల్ అనేది ఎక్కువగా బయటపడటం అయితే జరిగింది. మరియు దీని కారణంగానే ఆయిల్కి డిమాండ్ అనేది మెల్లగా పెరిగింది. మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ ఒపెక్ అనే సిస్టమ్ని ఫాలో అవుతాయి. మరియు ఇప్పుడు దాకా జరిగిన యుద్ధాల కారణంగా ఆయిల్ డిమాండ్ ప్రైస్ అనేది పెరుగుతూనే వచ్చింది. మరియు ఒక రోజుకి 9 లీటర్ల క్రూడ్ ఆయిల్ అనేది మనం ఉపయోగించడం అయితే జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. అయితే 1.7 ట్రిలియన్ మాత్రమే పెట్రోలియం మరియు క్రూడ్ ఆయిల్ నిల్వలు అనేవి ఉన్నాయి. మరియు ఇవన్నీ మనం వాడేస్తూ ఉంటే క్రూడ్ ఆయిల్ అనేది తొందరగా అయిపోతుంది. అసలు క్రూడ్ ఆయిల్ అనేది ఎలా తయారవుతుందంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం జీవులు చనిపోయినప్పుడు వాటి యొక్క బాడీస్ అనేవి అండర్ గ్రౌండ్కి డీకంపోజ్ స్టేట్కి వెళ్ళినప్పుడు అక్కడ కారణంగా హై ప్రెజర్ క్రియేట్ అయింది. మరియు అక్కడి నుంచే ఈ క్రూడ్ ఆయిల్ అనేది తయారు అవటం అయితే జరిగింది. ప్రజెంట్ ప్రతిరోజు 48 లక్షల కోట్ల కార్లు అనేవి క్రూడ్ ఆయిల్ ద్వారంగా వినియోగించిన పెట్రోల్ అనేది యూజ్ చేస్తూ ఉన్నాయి. మరియు దీని కారణంగా క్రూడ్ ఆయిల్ అనేది చాలా తొందరగా ఈ ప్రపంచంలో ఆగిపోబోతుంది. కాబట్టి క్రూడ్ ఆయిల్ వినియోగం అనేది ఒకసారిగా అయిపోయిందంటే ఆలోచించుకోండి. ఒకసారి కార్స్, వెహికల్స్ ఏమీ కదలవు. మరియు దీంతో పాటుగా ఎక్కువగా మనం 48 లక్షల మంది పైగా ఈ రోజుల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేవి వాడుతున్నాం.
మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్స్గా మనం మార్చుకోవాలంటే ఇంకొక 25 సంవత్సరాలు అనేవి టైమింగ్ అనేది తీసుకుంటుంది. మన భారతదేశానికి వస్తే ఎక్కువగా క్రూడ్ ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది మరియు వేరే దేశాల నుంచి గ్యాస్ కూడా ఇంపోర్ట్ చేసుకోవటం అయితే జరుగుతుంది. మన భారతదేశంలో క్రూడ్ ఆయిల్ అనేది అసలు లేదు మరియు క్రూడ్ ఆయిల్ ఉంది కానీ అది 0.3%. ఈ ప్రపంచవ్యాప్తంగా కంపేర్ చేసుకుంటే మన దగ్గర 10% కంటే చాలా తక్కువ అమౌంట్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అనేది మనకి కలిగి ఉంది. మరియు భారతదేశంలో ఇది కాకుండా వేరే వివిధ రకాలమైన ఖనిజాలు అనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 3 ఎనర్జీ సోర్స్ కోల్, గ్యాస్ మరియు క్రూడ్ ఆయిల్. మరియు ఒకవేళ 88% ఎక్కువగా ఈ 3 రిసోర్సెస్ ద్వారాగానే పవర్ అనేది జనరేట్ చేస్తాం. ఒకవేళ ఈ గనక అయిపోయినాయి అనుకోండి, ఒకసారి ఊహించండి మన జీవితంలో కీలక పాత్రను పోషిస్తున్న ఇవి అయిపోతే చాలా కష్టం. ఎలాగో క్రూడ్ ఆయిల్ అనేది కొన్ని సంవత్సరాల్లో అయిపోతుంది. ఇంకొక ఆల్టర్నేటివ్ అనేది వెతుక్కోవాల్సి ఉంటుంది. సోలార్, హైడ్రోజన్, విండ్ ఎనర్జీ మరియు న్యూక్లియర్ ఎనర్జీ. న్యూక్లియర్ ఎనర్జీ అనేది డేంజరస్ కాబట్టి మిగిలిన ఎనర్జీ రిసోర్సెస్ అయితే రెన్యూబుల్ రిసోర్సెస్ ఎప్పుడు కావాలన్నా సరే కూడా అవైలబిలిటీగా ఉంటుంది. మరియు చాలామంది ఎక్కువగా దీని మీద ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే ఇంటర్నేషనల్ కార్స్ అయిన ఫోక్స్వ్యాగన్, ఆడి, బెంజ్, వోల్వో వీళ్ళు వాళ్ళ కార్లన్నీ కొన్ని సంవత్సరాల్లోనే ఎక్కువగా కార్లు అనేవి డీజిల్ నుంచి వాళ్ళు బ్యాటరీకి మార్చాలనుకుంటున్నారు. కాబట్టి ఎక్కువ మంది ఈ బ్యాటరీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు. అయితే మన భారతదేశం ఒక ప్రాబ్లం ఏంటంటే బ్యాటరీస్లో ఎక్కువగా లిథియం అనేది యూజ్ చేస్తారు బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్లో. మరియు ఈ ఖనిజాలు మన భారతదేశంలో కూడా లేవు. మరియు జియో పాలిటిక్స్లో ఇప్పుడు లిథియం అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ లిథియం ఎక్కువగా చైనా కంట్రోల్లో ఉంది కాబట్టి చైనా దీని మీద ఆధిపత్యం అనేది కొనసాగిస్తుంది. మరియు మనం ఎక్కువగా క్రూడ్ ఆయిల్ అనేది వేరే దేశాల నుంచి ఎక్కువ శాతంలో ఇంపోర్ట్ చేసుకొని వాటిని రిఫైన్ చేసుకొని వాడుకోవటం అయితే జరుగుతుంది. గవర్నమెంట్ సెక్టార్స్, నాన్ గవర్నమెంట్ సెక్టార్స్ ఎక్కువగా ఆల్టర్నేటివ్ అనేది వెతుకుతున్నారు మరియు వాటి మీద ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన భారతదేశంలో ఎక్కువగా రిచెస్ట్ పర్సన్స్ సోలార్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్ చేయటం అయితే జరుగుతుంది. ఇందులో ముఖేష్ అంబానీ, అడానీ వీళ్ళు ఇన్వెస్ట్ చేయటం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా మనం ఎక్కువగా వేరే టైప్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ యూజ్ చేయడానికి H2O అంటే హైడ్రోజన్ గ్యాస్ అనేది వాడటం అయితే జరుగుతుంది. దీని కారణంగా కాలుష్యం అనేది చాలా తక్కువ పర్సంటేజ్లో జరుగుతుంది. క్రూడ్ ఆయిల్ నుంచి తయారయ్యే బై ప్రొడక్ట్స్ అనేవి వాటికి వేరే ఆల్టర్నేటివ్ వెతకడానికి కొన్ని సంవత్సరాల టైం అనేది పడుతుంది. మరియు దీనికి వేరే ఆల్టర్నేటివ్స్ వెతకటం అనేది ఇప్పటికే పని అనేది మొదలైంది. మరియు క్రూడ్ ఆయిల్ అనేది ఎలా కనుగొంటారు మరియు క్రూడ్ ఆయిల్ అనేది కనుగొనటానికి ఒక పద్ధతి అనేది ఫాలో అవుతారు. జియోగ్రాఫికల్గా అండర్ గ్రౌండ్స్లో ఎలాంటి రకాల అయిన రాళ్ళు ఉన్నాయి అని వాళ్ళు కనుగొంటారు. దీనికోసం భూమిని తవ్వకుండా కొన్ని ఫొటోస్ అనేవి టెక్నాలజీ వాడి తీస్తారు. మరియు అండర్ గ్రౌండ్ లోపలికి కొన్ని మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి పంపిస్తారు మరియు అవి రాళ్ళు తగిలి రిఫ్లెక్ట్ అయ్యి పైకి వస్తాయి. ఇవన్నీ సిస్టమ్ క్యాలిక్యులేషన్ చేసి లోపల ఎలాంటి రకాల అయిన రాళ్ళు ఉండేవి అనేది క్యాలిక్యులేషన్ చేస్తుంది. మరియు దీని కారణంగా భూమి లోపల ఎక్కువగా క్రూడ్ ఆయిల్ ఉందా లేదా అనే విషయాలు తెలుస్తాయి. ఎక్కువగా క్రూడ్ ఆయిల్ అనేది సముద్రంలో దొరకటం అయితే జరుగుతుంది. మరియు క్రూడ్ ఆయిల్ తీయటానికి కొన్ని బిలియన్స్ ఆఫ్ అమౌంట్స్ అనేది ఖర్చు పెడతారు. అంతే విధంగా ప్రాఫిట్స్ అనేవి ఉంటాయి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక్కడ దాకా చూసినందుకు చాలా థ్యాంక్స్.